తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ పాలు తాగిన బాధితులకు రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది. ఈ నెల 20న రమణి, కృష్ణవేణి అనే ఇద్దరు పేషెంట్లు కాకినాడ జీజీహెచ్లో చేరినట్లుగా ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ పి కోమల తెలిపారు. వారికి బ్లడ్ టెస్టులు, డయాలసిస్ చేయడం జరిగిందని చెప్పారు. అయితే వారిద్దరూ చికిత్స పొందుతూనే మృతి చెందడం జరిగిందంటున్న ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ పి కోమలతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో ఉన్న తూర్పు గోదావరి జిల్లా కోరికొండలో జరిగిన కల్తీ పాలకు సంబంధించి సుమారు 25 మంది పైబడి ఆసుపత్రి పాలయ్యారు. ఇటువంటి నేపథ్యంలో రాజమహేంద్రవరంలో కొంతమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. ఇటువంటి నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి రమణి, కృష్ణవేణి అనే ఇద్దరు మహిళలు చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వారికి వాంతులు, వారి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం వారు చికిత్స పొందిన నేపథ్యంలో నిన్న ఎవరైతే ఒక మహిళ, ఈరోజు కృష్ణవేణి అనే మహిళ, ఇద్దరు మహిళలు కూడా మృత్యువాత పడ్డారు. అసలు దీనికి గల ప్రధాన కారణం ఏంటో ప్రస్తుతం మన వద్ద ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ కోమలి గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మేడం చెప్పండి, మనం చూసాం అంటే ఈ రాజమహేంద్రవరంలో ఈ కల్తీ పాలు జరిగిన ఘటనలో సుమారు 25 మంది పైబడి వారు వైద్యం చికిత్స పొందుతున్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం ఇద్దరు మహిళలను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వారు చేర్పించారు. అయితే వారిద్దరూ కూడా అసలు ఎందుకు జాయిన్ అయ్యారు, వారి పరిస్థితి ఎలా ఉంది? 20వ తారీఖున మన దగ్గరికి తాడి కృష్ణవేణి, తాడి రమణి అని ఇద్దరు పేషెంట్స్ రావడం జరిగిందండి. వాళ్ళ మెయిన్ కంప్లైంట్స్ వామిటింగ్స్, యూరిన్ అవుట్పుట్ లేకపోవడము. అడ్మిషన్ తర్వాత మనకి టెస్ట్ చేయించడంలో క్రియాటినిన్ కూడా ఎక్కువ ఉందని తెలియడంతో డయాలసిస్ కూడా చేయడం జరిగింది. వాళ్ళలో 75 ఏళ్ళ వయసు ఆవిడకి బీపీ కూడా ఉండడం జరిగింది. నిన్న ఆవిడ ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. రమణి అన్న ఆవిడకి ఇవాళ డెత్ అవ్వడం జరిగిందండి. అంటే మనం చూసాం అంటే ఈ వారు చికిత్స అక్కడ పొందారు. ఒక పక్క వాంతులు, మరో పక్క యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. అయితే అక్కడ కల్తీ పాలు అని చెప్తున్నారు. అంటే దీనికి అంటే క్రియాటిన్ పర్సంటేజ్ ఎక్కువ అవడం వల్లే ఇటువంటి ఘటనలు చోటేసుకుని చెప్పి కొంతమంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు. దాని ఏరియాగా చూడొచ్చు. వాళ్ళు రావడం కంప్లైంట్స్తో వచ్చారు తప్పితే వాళ్ళు ఏ విధమైన అనుమానము వ్యక్తం చేయలేదండి. క్రియాటిన్ ఎక్కువ ఉంది కాబట్టి డయాలసిస్ చేయటం కూడా జరిగింది. ఇది మన ఫోరెన్సిక్ డిపార్ట్మెంటు, ఎస్పీఎం డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారు. అనాలిసిస్ అయిన తర్వాత మనకి కరెక్ట్గా ఇది కారణం అని తెలుస్తుంది అండి. అంటే మనం చూస్తున్నాం మేడం, అంటే రాజమహేంద్రవరంలో 25 మంది పైబడి ఈ కల్తీ పాలు పడి అనారోగ్యంకి గురయ్యారు. వీళ్ళంతా కూడా హాస్పిటల్ చేర్పించారు. అయితే అక్కడ చికిత్స పొందిన కొంతమంది మహిళలు కూడా వారు అక్కడ మృత్యువాత పడ్డారు. అలాగే మెరుగైన వైద్యం కోసం కాకినాడ చేర్పించారు. అంటే వీరిద్దరూ కూడా ఈ పాలు తాగడం వల్లే ఇలా అయిందని చెప్పి కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తారు. యాజ్ ఎ డాక్టర్గా మీరు ఏమనుకుంటారు? వాళ్ళు చెప్పడం అయితే పాలు తాగిన అంటే ఇంట్లో ముగ్గురు ఉంటారు, ఒకళ్ళు ప్యాకెట్ పాలు తాగారు, ఇద్దరు ఈ పాలు తాగారని చెప్పడం జరిగిందండి. ఇదే కారణం అని ఇదమిద్దంగా మనకి ఇంకా రిపోర్ట్స్ వల్ల తెలియాల్సింది ఉందండి. అంటే దీనిపై ఎవరన్నా అంటే ఇద్దరు మహిళలు నిన్న చనిపోయారు, ఒకళ్ళు ఈరోజు ఒకరు చనిపోయారు. అంటే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించి దీనిపై నివేదిక తీసుకొస్తున్నారా? పోస్ట్ మార్టం చేసిన తర్వాత మనకి అనాలిసిస్ కూడా పంపిస్తారండి. దాని రిపోర్ట్ బేస్ చేసుకొని మనకి కారణం తెలుస్తుందండి. చూసాం కదా, అంటే ఓవరాల్గా ఎవరైతే ఈ రాజమహేంద్రవరంలో పాలు తాగి 25 మంది ఎవరైతే అనారోగ్యానికి గురయ్యి వారు చికిత్స పొందుతున్న దాంట్లో ఇద్దరు ఎవరైతే రమణి, కృష్ణవేణి అనే ఇద్దరు మహిళలు వారి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తీసుకొచ్చారు. అయితే ఇందులో భాగంగా వారికి క్రియాటిన్ పర్సంటేజ్ ఎక్కువ అవడంతో వారికి డయాలసిస్ కూడా చేయడం జరిగింది. వారికి బీపీ అది అంటే వారికి ఆరోగ్యరీత్యా బాగోకపోవడంతో ఇద్దరు కూడా మృత్యువాత పడ్డారు. దీనిపై కూడా పోస్ట్ మార్టం చేసి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ పంపించి దీనిపై తదుపరి కార్యాచరణ చేపడతామని చెప్పి ఎవరైతే ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ కోమలి చెప్పే పరిస్థితి. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ జీజీహెచ్ నుంచి.